పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నుగిల్ల మల్లయ్య పెద్దపల్లి ఎన్నికల్లో ఘన విజయం సాధించి బుధవారం పాలకవర్గ సభ్యులు చైర్మన్ వైస్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో వేద పండితుల మంత్రోచ్చరణతో నూతనంగా చైర్మన్ బాధ్యతలు స్వీకరిస్తున్న నుగిల్ల మల్లయ్య ఎమ్మెల్యే విజయరమణ రావుకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు మున్సిపల్ చైర్మన్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలో గత 30 సంవత్సరాల నుండి 3 వార్డు మెంబర్గా 3 సార్లు కౌన్సిలర్గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి పెద్దపల్లి పట్టణాన్ని అభివృద్ధిలో ముందుంటారని నుగిల్ల మల్లయ్య మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం సంతోషకరమని నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఉంటూ ఈ రోజు విజయ డంకా మోగించడం నుగిల్ల మల్లన్న ముందుగానే చైర్మన్ గా అనౌన్స్ చేయడంతో ప్రతి వార్డులో అత్యధికంగా మెజారిటీతో మా పార్టీ సభ్యులు గెలిచారని పరిపాలన అందించడమే మా లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, వైస్ చైర్పర్సన్ ముస్కాన్, నాజ్ నాయర్, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి సోదరులు నుగిల్ల మల్లయ్య గారు మరి ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. మరి వారు ఏదైతే పురోహితులు చెప్పినటువంటి మంచి ముహూర్తాన ఇవాళ 25వ తారీఖు మరి ఈరోజు చాలా బ్రహ్మాండమైనటువంటి ముహూర్తాలు ఉన్నాయి. శుభముహూర్తాన వారి వాళ్ళ చైర్మన్ సీట్ లో కూర్చునడం జరిగింది. మరి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో అంటే 11వ తారీఖు నాడు ఎన్నికలు జరిగినాయి అనుకుంటా. 11వ తారీఖు నాడు జరిగినటువంటి పోలింగ్ లో పెద్దపల్లి, సుల్తానాబాద్ 2 మున్సిపాలలో మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథంగా కట్టి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరి రెండింటిని బేరీ చేసుకొని ఇవాళ ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి అండగా మద్దతు పెద్ద ఎత్తున ఓట్లు వేయడం జరిగింది. ఇవాళ దాదాపు 27 సీట్లు డైరెక్ట్ గా, దాదాపు 4-5 సీట్లు రేబల్ గా, దాదాపు 31 నుండి 32 సీట్లల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెద్దపల్లి పట్టణ ప్రజలు గెలిపించుకోవడం జరిగింది. మరి పట్టణ ప్రజలు ఏదైతే గత 2023 ఎన్నికలలో ఆనాడు జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో సంపూర్ణమైన మెజార్టీ ఇవ్వడం, మరి శాసనసభ్యునిగా ఆ రోజు నాకు భారీ మెజార్టీ దాదాపు 55,000 పైచిలకు మెజార్టీ ఇచ్చి గెలిపించుకోవడం, మళ్ళీ ఇవాళ గత 2 సంవత్సరాల నుంచి పెద్దపల్లి పట్టణంలో జరిగినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు విశ్వసించి ఇవాళ నుగిల్ల మల్లయ్య గారు మరి గతంలో 3 సార్లు వార్డు మెంబర్ గా, ఇవాళ 3వ సారి కౌన్సిలర్ గా, 6 పర్యాయాలు ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధిగా పనిచేయడం, మరి వారిని మనం మొదలే చైర్మన్ అభ్యర్థిగా డిక్లేర్ చేసుకోవడం, మరి చైర్మన్ గా మల్లన్న గారే ఉంటారని చెప్పి ప్రజలకు ముందే చెప్పి వాళ్ళ ఓట్లు అడగడం, దాంతో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి ఇవాళ గెలిపించుకోవడం జరిగింది. నేను మీ ద్వారా ఈ రోజు చెప్పేది ఏంటంటే సాధ్యమైనంత వరకు ఇక్కడ చైర్మన్ గారు కానీ, వైస్ చైర్మన్ గారు కానీ, పాలక వర్గం కానీ 36 వార్డులలో 36 మంది కౌన్సిలర్ ఇవాళ గెలవడం జరిగింది. మరి వారందరూ కూడా నేను మీ ద్వారా ఒకటే విజ్ఞప్తి, ప్రజలు ఇవాళ అవకాశం ఇచ్చారు. ప్రజలు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఒక పారదర్శకమైనటువంటి ఒక మంచి పరిపాలన అందించి ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా, ఎలాంటి రాగద్వేషాలకు తావు లేకుండా పట్టణాన్ని నాతో పాటు మనందరం కలిసి దీన్ని కలిసికట్టుగా ఉండి అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇవాళ కౌన్సిలర్లు అందరికీ ఓట్లు వేసినారు, ఒక నమ్మకం, విశ్వాసం. ఎందుకంటే మనకు
అక్కడ ఉన్నటువంటి ఆ వార్డులో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణం, ఇవన్నిటిని కలగలిపి మరి వాళ్ళు ఏదైతే కౌన్సిల్ అభ్యర్థులు గెలిపించుకున్నారో మరి అందరూ